హై ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్ షెడ్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన నాగుల్లో అండి. సో ఇదైతే కొత్త షెడ్ అండ్ ముంబై స్టైల్ మోడల్స్ కూడా గణేషులు అనేది చాలా అద్భుతంగా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 విగ్రహాలు అయితే తయారు చేశారండి. సో దీని అడ్రస్ వచ్చేసి మనకు శిల్పా కలాట్స్ అని పక్కనే బిల్డింగ్ పక్కనే ఉంటుందండి మనకి షెడ్. సో నాగుల్లో శిల్పా కలాట్స్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. సో దీని పక్కన కొత్త షెడ్ పడ్డది కాబట్టి అండ్ కొత్త కొత్త మోడల్స్ అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి విగ్రహం అయితే చాలా వేరే లెవెల్లో ఉంది. సో మీరు మాత్రం మిస్ అవ్వకుండా వచ్చి బుక్ చేసుకోవాలన్నా తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హై ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మనకు నాగుల్లో అండి. సో శిల్పారం పక్కనే మనకు ఒక కొత్త షెడ్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఒక గణేష్ అయితే ఇక్కడ 3 to 4 మోడల్స్ అయితే మేకింగ్ అయినాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ ఫస్ట్ మోడల్. సో ఇక్కడ మన నంది పైన శివుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడండి బ్యాక్ డ్రాప్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బొజ్జ గణపతి. సో ఇక్కడైతే బొజ్జ గణేశుడు కూర్చొని ఉన్నాడు. చూస్తారు ఎంత అద్భుతంగా ఉంది గణేశుడు కూడా. అండ్ చాలా అద్భుతంగా వేరే లెవెల్ ఉంది గణేశుడు కూడా. సో ఇవైతే కొన్ని మోడల్స్ అయితే చాలా మేకింగ్ అయినాయి. 3 to 4 వీడియోస్ అండ్ 3 to 4 మోడల్స్ అయితే ఇక్కడైతే ప్రెసెంట్ అయితే మేకింగ్ ఉన్నాయండి. సో ఇదైతే చిన్న గణేశుడు. సో మన ముంబై స్టైల్ మహారాజ్ గణేశుడు. సో ఓన్లీ పీఠం పైన కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు శివుడు వచ్చేసి త్రిశూలం పట్టుకొని నించొని ఉన్నాడండి. సో చూసుకోవచ్చు శివుడు కూడా. అండ్ వేరే లెవెల్. అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ టు ఒక 2-3 years లాస్ట్ ఇయర్ విగ్రహాలు అండి ఇవన్నీ గణేశులు అవి. సో ఇక్కడ చాలా షెడ్స్ అయితే పిక్కొని వెళ్ళిపోదు. షెడ్స్ చాలా ఇక్కడైతే తీసేసి పెట్టేసారండి. సో చూసుకోవచ్చు ఇవి లాస్ట్ ఇయర్ మోడల్స్. అండ్ ఇదైతే సెకండ్ మోడల్. ఇంకొకటి మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి. అండ్ గైస్ చూపించాం కదండి. ఇక్కడైతే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ నంది పైన శివుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ బొజ్జ గణేశుడు. సో పైన వచ్చేసి మనకు లింగేశ్వరుడు అంటే లింగం పైన నాగుపాము ఉందండి. సో చూసుకోవచ్చు. అండ్ ఇవి చాలా మోడల్స్ అయితే మేకింగ్ అయి ఉన్నాయి. సో లోపల అండ్ ఇది వచ్చేసి థర్డ్. సో ఓన్లీ బొజ్జ గణేష్ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి. అండ్ బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. సో ఇక్కడ ఒక బొజ్జ గణేష్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇవి కూడా సేమ్ మోడల్స్ అండి ఇవి లోపల కూడా. సో ఇప్పుడిప్పుడే రీసెంట్ గా వర్క్ అనేది స్టార్ట్ చేసిన అన్న వాళ్ళు. అండ్ కొన్ని విగ్రహాలు అయితే పెట్టి సైడ్ పెట్టేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మోడల్స్. లాస్ట్ ఇయర్కి అయినా ఓ పురాణ లాస్ట్ ఇయర్. ఇవైతే పాత మోడల్స్ అండి గణేషులు. కొన్ని విగ్రహాలు అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనం పీఠం పైన కూర్చొని ఉన్నాడు హంస పైన. సో అక్కడ పగడి గణేశుడు. అండ్ ఇక్కడ మనకు శివపార్వతి గణేశుడు అండి. శివుని గణేశుడు బుక్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే అన్నవాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారంటండి. షెడ్ వేరేకి ఇచ్చేసారు. అండ్ బయట కూడా ఉందండి ఒక మోడల్ గణేశుడు. అదైతే వేరే లెవెల్ ఉంది, అది కూడా చూపిస్తా. అండ్ గైస్ ఇది 2025లో స్పెషల్ గణేశుడు. సో ఇది ఒక చాలా అట్రాక్షన్ అండ్ వేరే లెవెల్లో ఉంది కొత్త కాన్సెప్ట్ తోటి. సో ఫస్ట్ గా మనం ఇక్కడ నుంచి చూసుకుంటే బొజ్జ మన గణేశుడు వచ్చేసి పీఠం పైన మహారాజా స్టైల్లో అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడండి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మన రాముడు వచ్చేసి స్టెప్ మీద స్టెప్ నించొని ఉన్నాడు. సో మన బాలరాముడు, అయోధ్య రాముడు. సో ఇక్కడ ఇదే ఇది ఉంది. దీని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు బజరంగ్ బలి ఉన్నాడండి. అండ్ అయోధ్య టెంపుల్ రామ్ మందిర్ కూడా ఉంది. సో ఇది ఒక వేరే లెవెల్లో ఉంది ఈ గణేశుడు కూడా. అండ్ 2025లో స్పెషల్ గణేశుడు అనుకోవచ్చు. ఇవైతే చాలా మేకింగ్స్ అయితే ఇక్కడ చేసి పెట్టారు. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ ఇదండి. సో చూసుకోవచ్చు మన అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ ఇది. అండ్ ఈ సైడ్ వచ్చేసి మన బజరంగ్ బలి హనుమాన్. సో గద పట్టుకొని నించొని ఉన్నాడు ఇక్కడ. సో బజరంగ్ బలి. సో ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరూ జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయాలి. అండ్ ఇక్కడైతే గణేశుని చూసుకోవచ్చు మనం. అండ్ ఈ ఆర్చ్ లోపల కూడా మనకి ఇక్కడ లైన్స్ లో మొత్తం ఎలిఫెంట్స్ అనేది వచ్చినాయండి. సో చూసుకోవచ్చు చాలా ఎలిఫెంట్స్ వచ్చినాయి. అండ్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అయోధ్య టెంపుల్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బజరంగ్ బలి హనుమాన్. సో ఇవి కూడా చాలా మేకింగ్ చేసి పెట్టేసారండి బయట. గణేశులు కూడా ఒక వేరే లెవెల్లో కనబడుతుంది. అండ్ మన ముంబై స్టైల్ గణేశుడు. సో చూసుకోవచ్చు గైస్, నిజంగా అంటే నిజంగా వేరే లెవెల్లో కనబడుతుంది గణేశుడు. అండ్ చాలా అద్భుతంగా ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. 3 to 4 ఇదే ఫైనల్. సో ఇంకొక చాలా వీడియోస్ అయితే మీ ముందర తెస్తూనే ఉంటాను. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మీకు చాలా అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. సో చూసుకోవచ్చు ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని ఇంకా మనకి ఇక్కడ శిల్పారం అండి ఇది. సో నాగుల్లో మన శిల్పారం అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ శిల్పారం పక్కనే మనకు గణేశుని షెడ్. సో చూసుకోవచ్చు మన బొజ్జ గణపతి షెడ్ అండ్ అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ కొత్త కాన్సెప్ట్ నిజంగా వేరే లెవెల్లో ఉంది 2025లో.
సో అక్కడ శిల్పారావు, దాని ఆపోజిట్ బిల్డింగ్ పక్కనే మనకి షెడ్ ఉంటుందండి, ఆ షెడ్ లోపలనే. సో చూసుకోవచ్చు గైస్ ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు కూడా, వేరే లెవెల్లో ఉంది గణేశుడు. అండ్ ఆ లోపల ఉన్న గణేశులు ఇవే ఉన్నాయి కొద్దిగా, ఇంకా మేకింగ్స్ అయితేనే ఉంటాయి. ఇంకొద్దిగా రోజుల్లో అయితే మనకు ఫెస్టివల్ దగ్గరకు పడే కొద్దీ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే మనకి ఇక్కడ వినాయకులు అయితే దొరుకుతాయి. సో ఈ ఇయర్ నాకు తెలిసి షెడ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి, ఎందుకంటే నాగుల షెడ్స్ అన్ని మళ్ళీ పీకేసారు. సో మీరు మాత్రం మిస్ అవ్వకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.